నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. హాస్యంతో కోట్లాది మంది ప్రేక్షకుల ముఖాలపై నవ్వులు పోయించిన ప్రముఖ నటుడు బ్రహ్మానందం ఇంటికి సంబంధించిన ఓ భావోద్వేగ అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. బ్రహ్మానందం సొంత అన్నయ్యగా చెప్పుకుంటున్న శ్రీవదన్ తన కుటుంబ పరిస్థితులను గుర్తు చేసుకుంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 6 సంతానంలో ఇప్పటికే 4 మృతి చెందారని, ప్రస్తుతం తాను బ్రహ్మానందం మాత్రమే మిగిలామని, అయితే వృద్ధాప్యంలో తాను మాత్రం ఒంటరిగా మిగిలిపోయానని శ్రీవదన్ ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు హైదరాబాద్ ఉండైనా సరే, ఇంట్లో ఉండైనా సరే, ఇంట్లో రోజు షూటింగ్ కలవు కదా. అవును, రోజు ఎవరో ఒకళ్ళు వచ్చి మాట్లాడరు కదా. అవును, దొడ్లో పోయినప్పుడైనా సరే, కనీసం దొడ్లో పోయినప్పుడు స్నానం చేసేప్పుడు ఫోన్ తీసుకొని అన్నయ్య ఎట్లా, అరే అన్నయ్య అన్నయ్య శ్రీనివాస అన్నయ్య ఎట్టున్నావురా, ఎట్టున్నావు, ఏంది ఏం చేస్తున్నావు, బ్రహ్మంగారు పాల డబ్బులు వస్తున్నాయా, మరి నీకు తిట్టడానికి అన్ని ఏమైనా ఉన్నాయా, సింపుల్, అంతే అంతే సార్ అనుకుంటాము. అంతేగాని ఎప్పుడన్నా పలకరిస్తానికి అంటే పక్కటి అందరం భయం, ఎవరు లేరు. మా అన్నయ్య వాళ్ళు, మా చిన్నయ్య, మా పెద్దన్నయ్య, మా అక్కయ్య. సార్ ఇప్పుడు మీ తోడబుట్టిన వాళ్ళల్లో ఉంది మీరు, బ్రహ్మానందం గారు, అంతే అంతే. ఇంకా మీ తోడబుట్టిన ఆడపిల్లలు కూడా ఎవరు లేరు. తన జీవితంలో తోడబుట్టిన వారంతా ఒక్కొక్కరుగా దూరం అవుతుండడంతో ఇప్పుడు తనకు అన్నదమ్ముల అనుబంధం ఎంతో అవసరమైందని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా వయసు మళ్లిన సమయంలో మనసు విప్పి మాట్లాడేందుకు, కష్టసుఖాలు పంచుకునేందుకు దగ్గరి వాళ్లు ఉండాలని, అలాంటి సమయంలో సొంత తమ్ముడు నుంచి వచ్చే చిన్న పలకరింపు కూడా ఎంతో విలువైనదని శ్రీవదన్ తన మాటల్లో చెప్పినట్లు తెలుస్తోంది. ఏదైనా లేదు, ఇప్పుడు నేను మాత్రం ఒక్కడనే ఉన్నాను. ఇప్పుడు కాకపోతే బాధ ఏంటంటే, బాధ ఏమి లేదు, ఏమన్నా ఎట్లా ఉన్నావురా అనా, ఆ ఒక్క మాట, అది ఆ ఒక్క మాటే సార్. ఏమనుకోండి, ఇది చూపించమాకండి నాకు. ఎందుకంటే ఎట్లా ఉన్నావునా, ఏంది ఏం చేస్తున్నావు, అవును అంటే ఎంతో, అసలు నువ్వు డబ్బు అక్కర్లేదు, నాకు డబ్బులు అక్కర్లేదండి. ఈ మధ్య కాలంలో బ్రహ్మానందం తమ సొంత ఊరికి వచ్చినప్పటికీ తనను కలవలేదని, కనీసం పలకరించలేదని శ్రీవదన్ పేర్కొన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తమ్ముడు తనకు ఫోన్ చేసి ఏరా అన్నయ్య ఎలా ఉన్నావని ఒక్కసారి అడిగినా చాలని, ఆ ఒక్క మాట కోసం తాను ఎదురు చూస్తున్నానంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. వచ్చాడంట, నాకు తెలియదు నిన్ననో ఇవాడు. ఇప్పుడు నాకు బాధేసింది, నేను ఏం నడవలేను, పెట్టలేను. అవునండి సార్, అవును, నడవగలుగుతాను కూడా చిన్నగా. ఎక్కడుంటాడు ఏమిటో, అది ఎట్లా పోవాలో ఏమిటి, అంతమంది జనాల్లో ఎత్తుక్కొని వెళ్ళాలి కదా. వాడు రాకపోయినా రావడానికి వీలు పడదు, నా ఇళ్ళని బాధపడతారు, సమస్య. అవును అవును, ఆయన ఇక్కడ దిగాడంటే అసలు ఈ రోడ్డు పట్టదు. లేదు, వచ్చాడు అనే నువ్వు వచ్చి, నువ్వు ఇది కూడా కాదు, హైదరాబాద్ నన్ను తీసుకొని రానా, నువ్వు ఒకసారి చూడాలని అని అంటే, అవును సార్, అవును అవును, అది చాలు, ఇంకేమి లేదు. అవునవును, ఇప్పుడు అమ్మాయి దండం పెడతారు హాయిగా. నేను బ్రహ్మంగారి గుడిలో ఉంటాను, అవును, బ్రహ్మంగారి గుడిలో పూజారి చేస్తుంటాను. అవును సార్, పవలపేట వస్తే లేకపోతే లేదు. నాకు మాత్రం ఆ స్వామి నాకు చక్కగా చూస్తున్నాడు. రెండోది ఏంటంటే పలకరింపు, అది ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదు కదా. సాధారణంగా జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా చిన్ననాటి బంధాలు, కుటుంబ సభ్యుల అనుబంధం ఎప్పటికీ ప్రత్యేకంగానే ఉంటుందనే విషయాన్ని ఆయన మాటలు గుర్తు చేస్తున్నాయి. చిన్నప్పుడు కలిసి పెరిగిన అన్నదమ్ములు వయసు పెరిగే కొద్దీ తమ తమ జీవితాల్లో బిజీ అయిపోయినా ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలనే ఆప్యాయత మాత్రం ఉండాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఒంటరితనం ఎంత బాధాకరంగా ఉంటుందో శ్రీవదన్ మాటలు తెలియజేస్తున్నాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. డబ్బు, ప్రేమ, హోదా కంటే కుటుంబ సభ్యుల నుంచి లభించే ఆప్యాయతకు ఎక్కువ విలువ ఉంటుందని, పెద్దవాళ్లకు తరచూ ఫోన్ చేసి పలకరించటం, ఎలా ఉన్నారో అడగడం కూడా వారికి ఎంతో ధైర్యాన్ని ఇస్తుందని పలువురు చెబుతున్నారు. అయితే ఈ వీడియోలో శ్రీవదన్ చేసిన వ్యాఖ్యలపై బ్రహ్మానందం వైపు నుంచి ఎలాంటి స్పందన వెలువడలేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా కుటుంబ సభ్యుల మధ్య ఏం జరిగిందనే విషయంపై రకరకాల చర్చలు జరుగుతున్నప్పటికీ అసలు పరిస్థితి ఏమిటన్నది సంబంధిత వ్యక్తుల నుంచి అధికారికంగా వెల్లడైతేనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవైపు బ్రహ్మానందం తన హాస్యంతో ఎన్నో దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను నవ్విస్తూనే ఉన్నారు. మరోవైపు ఆయన అన్నయ్యగా చెప్పుకుంటున్న శ్రీవదన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కుటుంబ బంధాల విలువను మరోసారి చర్చకు తీసుకువచ్చాయి. చిన్నప్పుడు కలిసి పెరిగిన అన్నదమ్ములు జీవితంలో ఎక్కడికి వెళ్లినా ఒకరినొకరు గుర్తు చేసుకోవాలని, ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్న కుటుంబ సభ్యులను తరచూ పలకరించాలని ఈ ఘటన చెబుతోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఒక్క ఫోన్ కాల్, ఒక్క పలకరింపు
ఒక్కసారి కలిసి మాట్లాడడం వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తికి ఎంతటి ఆనందాన్ని ఇవ్వగలవో శ్రీవదన్ మాటలు చెబుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వ్యాఖ్యల వెనుక పూర్తి వాస్తవాలేంటి? శ్రీవదన్ చెప్పినట్లుగా బ్రహ్మానందం ఆయనను కలవలేదా? నిజంగానే అన్నదమ్ముల మధ్య దూరం ఉందా? లేక పరిస్థితుల కారణంగానే ఇలా జరిగిందా అనే ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. ముఖ్యంగా ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను కేవలం సోషల్ మీడియా వీడియో ఆధారంగా పూర్తిగా నిర్ధారించడం సాధ్యం కాదని కూడా గుర్తుంచుకోవాలి. బ్రహ్మానందం స్పందన బయటకు వస్తే ఈ వ్యవహారంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ప్రేక్షకులను నవ్వించే ఓ ప్రముఖ నటుడి కుటుంబానికి సంబంధించిన ఈ భావోద్వేగ అంశం ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీసింది. అన్నదమ్ముల అనుబంధం ఎంత గొప్పదో, వృద్ధాప్యంలో ఒక చిన్న పలకరింపు కూడా ఎంత విలువైనదో శ్రీవదన్ చేసిన వ్యాఖ్యలు గుర్తు చేస్తున్నాయి. మరి ఈ వీడియో బ్రహ్మానందం దృష్టికి వెళ్ళిందా? ఆయన తన అన్నయ్యను కలిసి మాట్లాడతారా? అన్నదమ్ముల మధ్య మళ్ళీ ఆప్యాయత చిగురిస్తుందా అనేది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.